ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఐ విల్ మేక్ ద వ్యాలీ ఆఫ్ యాకర్ ఎ డోర్ ఆఫ్ హోప్. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ఆయన, భూమియు దాని సంపూర్ణతయు ఆయనవే అని లేఖనం మాట్లాడుతుంది. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సుమా. మన మార్గాలు మార్చగలడు, మన పరిస్థితులు మార్చగలడు. నూతనమైన అనుభవాలను మన జీవితాలలో మన ప్రయాణములో కలుగు చేయగలిగినవాడు. నీ పక్షమున యుద్ధము చేయువాడై ఉన్నాడు ఆయన. నీ చేతి వేళ్లకు పోరాటము చేయ నేర్పువాడు ఆయన. నీకు మేలు చేయాలని నిన్ను గూర్చి చింతించే దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న సమయంలోనే అనేక శ్రమల మధ్య నలుగుతూ నీవు ఉండి ఉండొచ్చు. శ్రమల వలన విసికి వేసారి విపరీతమైన నిర్ణయాన్ని తీసుకోవటానికి నువ్వు అడుగు వేస్తున్నావేమో. నా వల్ల కావటం లేదు, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆందోళన చెందుతూ ఉండొచ్చేమో. అయితే సరిగ్గా నీ కొరకే ఈ మాటలు. నిన్ను వెతికి నీ మీద దృష్టి ఉంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్న శ్రమలు, పరిస్థితులు నీ వరకు ఆలోచిస్తే, నీ సామర్థ్యములో నుండి చూస్తే చాలా పెద్దదిగా అనిపించవచ్చు. శూన్యము నుండి సమస్తాన్ని చేసిన దేవునికి అవే పాటివి. ఆలోచన చేయి. కొంచెం ఓపికతో, విశ్వాసముతో నిలవబడు. దేవుని కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు నీ ఎడల జరిగిస్తాడు ఆయన. ఎన్నో శ్రమలతో నిండిన లోయలు నీ బ్రతుకులో, నీ ప్రయాణంలో ఉండుండొచ్చు. ఆయన సహాయము కోరడం నేర్చుకో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. ఆయన యొద్ద విచారణ చేస్తే నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించగల సమర్థుడు. శ్రమల ఊబిలో మునిగిపోతున్నాను, కష్టాల లోయలో పడిపోయి నా స్వరం కూడా ఎవరికి వినబడదు, నేను కనబడను అని ఆందోళన చెందుతున్నావేమో. ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదని ఆలోచించే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ మాటలు వింటున్న నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తున్నాను. నీ శ్రమలో ఉన్న లోయనే, నీవున్న పరిస్థితిని నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతూ ఉన్నాను. ధైర్యము తెచ్చుకో. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ శ్రమలోయలను నిరీక్షణ ద్వారముగా చేయబోతూ ఉన్నాడు. సంపూర్ణ విశ్వాసముతో నువ్వు లేచి నీ చేయిని ఆయన చేతికిచ్చేయి. ఆయన నీ చేతిని పట్టుకొని నీ పరిస్థితుల నుండి, ప్రతి బంధకము నుండి నిన్ను లేవనెత్తి నూతనమైన మార్గాలలో నిన్ను నడిపిస్తాడు ఆయన. నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, ఆయన నమ్మదగినవాడు. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. నీ ఇరుకును, నీ ఇబ్బందిని, నీ ఆందోళనను, అననుకూల పరిస్థితిని నిరీక్షణ ద్వారముగా చేసి దానిలో నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఈ నూతన దినం ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిరీక్షణ ద్వారములో నువ్వు ప్రవేశించటానికి సంపూర్ణ విశ్వాసముతో ఆయన తట్టు చూస్తూ, ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం.
మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అనేక అననుకూల పరిస్థితుల మధ్య మేము చిక్కుబడి ఉన్నప్పుడు ఆ లోయను, శ్రమ కలిగినటువంటి లోయ వంటి పరిస్థితులను నిరీక్షణ ద్వారముగా చేస్తానని మాకు వాగ్దానము చేసి మమ్మల్ని ఆదరించిన దేవా, నీకు వందనాలు. మేమున్న పరిస్థితుల్లో నీ తట్టు చూస్తూ ఇదిగో మా చేతులు నీకు అప్పచెప్తూ ఉన్నాం. నీ చిత్తము చొప్పున మమ్మల్ని లేవనెత్తి మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.